నమస్తే అండి, వెల్కమ్. నమస్తే. ముందుగా సిద్దికి గారు మీతోనే ప్రారంభిస్తాను. చాలా క్లియర్గా పాఠశాల విద్యాశాఖ వివరణ ఇచ్చింది ఎందుకు వారికి ఉద్యోగాలు రాలేదు అనే దానికి సంబంధించి. ఇక్కడ ఉన్న మెరిట్ బేసిస్ గురించి కావచ్చు, అలాగే రకరకాల ఏదైతే రూల్స్ ఉన్నాయో ఎందుకు రాలేదు అనే దానికి సంబంధించి రిజర్వేషన్ల విషయం కావచ్చు, ఇవన్నిటిని కూడా ఒక వివరణ ఇచ్చింది, క్లారిటీ ఇచ్చింది. ఇది తెలుసు అందరికీ, వారికి కూడా తెలుసు. అయినప్పటికీ వైసీపీ ఇదే ఫేక్ ప్రచారం చేస్తూ ఉంది. పైగా మీకు మేము ఇస్తాము, రాబోయే ఇంకా 3 ఏళ్లలో అధికారం మనదే కాబట్టి కళ్ళు మూసుకోండి, ఉద్యోగాలు ఇస్తామంటూ చెప్పడం అంటే, ఏ రూల్స్ తెలియకుండా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా? నిబంధనలు తెలియకుండా కేవలం పైనుంచి ఎవరన్నా ఇచ్చిన పేపర్ చదివేసి వెళ్ళిపోయారా? లాంటి అనేక ప్రశ్నలు ఇవాళ వస్తూ ఉన్నాయి. అదే విషయాన్ని ఇటు ప్రభుత్వం నుంచి కూడా అడుగుతూ ఉన్నారు పెద్దలు, ఎందుకు ఈ రకంగా వ్యవహరించారు అనేది. ఎందుకంటే ఒకవేళ వారు ఇవ్వాలి అంటే మరి రూల్స్ అన్ని బ్రేక్ చేసి ఇస్తారా, లేదంటే అసలు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా ఇస్తారా? లాంటి క్వశ్చన్స్ కూడా ఇవాళ వస్తూ ఉన్నాయి. కాబట్టి మీరేం చెప్తారు, ఎలా రెస్పాండ్ అవుతారు? సార్, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఎక్కడా కూడా పేదలు, బడుగు బలహీన వర్గాల బిడ్డలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క టీచర్ పోస్ట్ ను కూడా అతని హయాంలో భర్తీ చేసినటువంటి పాపాన పోలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం లోపలే మొట్టమొదటి సంతకము మెగా డిఎస్సి మీద పెడతామన్నటువంటి హామీని నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మొట్టమొదటి సంతకాన్ని మెగా డిఎస్సి మీద 16,347 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేశారు. ఇది రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో వాళ్ళ యొక్క పేరెంట్స్ నందరినీ తొడుకొని వచ్చి ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళని సన్మానించి నియామక పత్రాలు అందించడం జరిగింది. ఇది పూర్తిగా ట్రాన్స్పరెన్స్ గా, పూర్తిగా టీసీఎస్ సంబంధించి ఆన్లైన్ టెస్ట్లు, ఆ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఆ ఆన్లైన్ పద్ధతిలో డిఎస్సి అనేది కండక్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే సూటిగా అడగాలనుకుంటున్నాం. వాళ్ళ సొంత చిన్నాయన బాబాయిని హత్య చేస్తే వాటి మీద సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత త్వరితగతిన సిబిఐ ఎంక్వైరీ చేసి దాని మీద మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అడగాల్సింది పోయి, దాన్ని పక్కన పెట్టి సొంత బాబాయ్ సిబిఐ పైన పక్కన పెట్టి డిఎస్సి పైన సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పేసి ముసలి కన్నీళ్లు కారుస్తున్నాడు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని మీ ఏబిఎన్ వేదిక ద్వారా నేను ఒకటే అడుగుతున్నాను. మీకు సబ్జెక్ట్ తెలియకపోతే సబ్జెక్ట్ తెలుసుకోండి. కొంతమంది మేధావులు, మాలాంటి వాళ్ళు, అభ్యర్థుల ద్వారా, కొంతమంది ద్వారా మీరు సబ్జెక్ట్ తెలుసుకోండి. ఎక్కడ కూడా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా నియామక ప్రక్రియ జరగలేదు. కంపల్సరీగా బిఎడ్ గాని డిఎడ్ గాని చేసిన వాళ్ళు మాత్రమే టెట్ రాయాలి. టెట్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే డిఎస్సికి అప్లై చేయాలి. డిఎస్సిలో మంచి మార్కులు వచ్చిన వాళ్ళను మెరిట్ బేస్ మీద వాళ్ళను సెలెక్ట్ చేస్తారు. వీటిలో రిజర్వేషన్స్ ఉంటాయి, కొన్ని కోటాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. సమానంగా మార్కులు వస్తే కనుక ఏ క్రైటీరియా తీసుకోవాలనేది కూడా చాలా స్పష్టంగా నోటిఫికేషన్ పొందుపరిచారు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో ఒక 10 మంది అభ్యర్థులను ఫోన్లు చేసి పిలిపించుకొని కూర్చొని కావాలని డిఎస్సి మీద బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎవరు కూడా నిరుద్యోగులు, విద్యార్థులు ఎవరు కూడా నిరాశలో లేరు. అదే ఇప్పుడు మీరు చెప్పినప్పుడు దాంట్లో ఒక అంశం చాలా స్పష్టంగా నిబంధనలు ఏంటి అనేది అక్కడ అప్లై చేసినప్పుడు కావచ్చు, ఆ తర్వాత ఆ రూల్స్ అన్ని వారికి తెలుసు. కానీ ఇవి ఏమేమి ఉన్నాయనేది తెలుసుకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా అనే ప్రశ్న వాళ్ళు ఉంటుంది కదా. అతను పిచ్చి పరాకాష్ఠకు చేరింది. ఏదైనా ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, అతను ఒక సబ్జెక్టు ప్రజలతో మాట్లాడేటప్పుడు అతను మాజీ ముఖ్యమంత్రిగా కొంచెం వర్కౌట్ చేయాలి. ఎలాంటి వర్కౌట్ చేయకుండానే వచ్చి కూర్చొని మేము అధికారంలోకి 2029లో మేము వస్తే మెగా డిఎస్సిని రద్దు చేస్తాము, మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి కల్లిబొల్లి మాటలు చెప్తున్నాడు. ఏ విధంగా అభ్యర్థులు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే 3,50,000 మంది డిఎస్సిని రాయడం జరిగింది. అంటే 16,347 ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఈ 16,347 ఉద్యోగస్తులు కాకుండా రిమైనింగ్ 3,40,000 మంది పైచులకు అభ్యర్థులందరికీ కూడా అతను అధికారంలోకి వస్తే టీచర్ ఉద్యోగాలు ఇస్తాడా? వాళ్ళకందరికి ఏ విధంగా న్యాయం చేయగలడు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం.
రెండోది, ఇప్పుడు అక్కడికి వచ్చి కూర్చున్నటువంటి అభ్యర్థులందరూ, మాట్లాడినటువంటి అభ్యర్థులందరూ కూడా వాళ్ళ యొక్క అర్హతలు తగ్గట్టు వాళ్ళకి ఎందుకు జాబ్ రాలేదనేసి విద్యాశాఖ చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఒక పర్సన్ గోల్డ్ మెడల్ వచ్చిందన్నారు. ఎస్, గోల్డ్ మెడల్ వచ్చినా కూడా జూనియర్ ఉంటుంది, సీనియర్ ఉంటుంది. అవి ఎన్ని సంవత్సరాల కిందట అతను ఆడడం జరిగింది, సర్టన్ పీరియడ్ ఉంటుంది. ఆ సర్టన్ పీరియడ్ లోపల అతను ఎగ్జామ్ కి అప్లై చేసుకుంటే మాత్రమే ఆ సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతాయి. సరే, అతను అప్లై చేసినటువంటి సర్టిఫికెట్ కూడా జెన్యూనా కాదా అనేటువంటివి ప్రతిదీ కూడా విద్యాశాఖ స్క్రూటినీ చేసి మాత్రమే నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందండి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ వర్కౌట్ చేయకుండా, సబ్జెక్ట్ తెలుసుకోకుండా, కనీసము వాళ్ళ పక్కన ఉన్నటువంటి అభ్యర్థులకు మీడియా వల్ల ఒక సాక్షి పత్రిక, ఒక సాక్షి మీడియాను పెట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తూ ఏదో జరిగిపోతుంది, పూర్తిగా డైవర్ట్ పాలిటిక్స్ ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత మీద పడి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అది చేస్తున్నారు. నిన్న వారు మాట్లాడిన దాన్ని బట్టి ఇంకొక- చూస్తే అర్థం చేసుకోవచ్చు, ఒక ఫేక్ ప్రచారానికి ఇంకొకటి- కావాలనే. ఇంకొకటి చాలా మనం గమనించాల్సింది ఏంటంటే, పక్క రాష్ట్రం తమిళనాడులో విద్యార్థులు యువతతో కలిసి అక్కడ అధికారంలోకి వచ్చారు విజయ్. అదే స్ట్రాటజీని మనం కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వంలో వేరే సమస్యలు లేవు, ఇక్కడ సమస్యలు లేవు కాబట్టి ఈ డిఎస్సి బంపర్ హిట్ అయింది కాబట్టి కూటమి మీద దీని మీద పడి అక్రమాలు జరిగాయని చెప్పేసి మనం ప్రజల్లో రుద్దితే గనక అసత్యాలను, మనకు 2029లో గెలిచే అవకాశాలు ఉన్నటువంటి మూర్ఖపు ఆలోచనతో, సంకుచిత ఆలోచనతో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఏదేమైనా ఇవన్నీ అంతకు మించి గమనిస్తుంటారు కాదు. సిద్దికే గారు. ఒకసారి నేను ప్రజలు గమనిస్తారు, ఇవన్నీ తిప్పికొడతారు.